జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, రాజాం ప్రభుత్వ ఐటీఐలలో మొదటి, రెండో విడత కౌన్సిలింగ్లో మొత్తం సీట్లు భర్తీ అయ్యాయని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల జిల్లా కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. వీటి అగ్రహారంలోని ఐటీఐ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీఐలలో మంచి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడటంతో డిమాండ్ పెరిగిందన్నారు. ప్రముఖ కంపెనీలలో ఆన్ జాబ్లో ట్రైనింగ్ మేళాలతో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయన్నారు. వివిధ కంపెనీలు అప్రెంటిస్షిప్లను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు 3వ, 4వ విడతల వరకు ప్రవేశాలు కల్పిస్తామని, దీనికి సంబంధించిన తేదీలు ఖరారు చేసి ప్రభుత్వం తెలియజేసినప్పుడు వివరాలు అందజేస్తామన్నారు. ఏంటంటే మనకి అడ్మిషన్లు ముఖ్యంగా జరుగుతున్నాయి. క్రిందటి నెల 25వ తేదీ వరకు అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ జరిగాయి. ఈ అడ్మిషన్స్లో గవర్నమెంట్ ఐటీఐలు సుమారుగాను 65 నుండి 80% వరకు నిండాయి. ప్రైవేట్ ఐటీఐల్లోనే పెద్దగా సీట్లు నిండలేదు. అందుకోసం ప్రభుత్వం ఏంటంటే సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ అవుతున్నాయండి. గవర్నమెంట్లో 100% అయిపోయింది. అంటే రాజాంలో ఒక గవర్నమెంట్ ఐటీఐ ఉంది, బొబ్బిల్లో ఒక గవర్నమెంట్ ఐటీఐ ఉంది, విజయనగరంలో ఒక గవర్నమెంట్ ఐటీఐ ఉంది. ఈ మూడింట్లో కలిపి 652 సీట్లు ఉన్నాయి. 652 సీట్లకి 652 సీట్లు ఫిలప్ అయిపోయి 100% అడ్మిషన్తో గవర్నమెంట్ ఐటీఐల్లో ఉంది. ప్రైవేట్ ఐటీఐలది ఇంకా రిపోర్టు నిన్న సాయంత్రం వరకు అయ్యింది. ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది, తీసుకుంటున్నాం, గ్యాదర్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఐటీఐల్లో ఇంత క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ఎప్పుడు పెడితే అప్పుడు మేము కండక్ట్ చేసే క్యాంపస్ డ్రైవ్స్ కానీ, జాబ్ మేళాస్ కానీ, అలాగే చదువుతున్న పిల్లలకి ఏంటంటే కంపెనీస్లోని ఏంటంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్లోని ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేయడం, వాళ్ళకి ప్రతి నెల కూడాను 12,500 నుండి 16,500 వరకు స్టైఫండ్ ఇప్పించడం. ఈ మధ్యనే ఒక ఏప్రిల్ 22వ తేదీన మన పిల్లలు విజయనగరం ఐటీఐ పిల్లలు రేడియంట్ ఎలక్ట్రానిక్స్ అని హైదరాబాద్లోని, టీవీఎస్ మోటార్స్ అని చెన్నైలోని వీళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు. ఈ 3 నెలల కాలంలో ఈ పిల్లలు ట్రైనప్ అయ్యి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. ఆగస్టు నుండి ఎగ్జామినేషన్స్ అని మాకు వినికిడి ఉంది. అందు గురించి ఏంటంటే పిల్లల్ని రిలీవ్ చేశారు. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎగైన్ వాళ్ళు మళ్ళీ కంపెనీల్లో వెళ్ళి టెక్నీషియన్స్గా జాయిన్ అవుతారండి. అప్పుడు వాళ్ళకి శాలరీస్ సుమారుగా 20 నుండి 25,000 వరకు ఇస్తున్నారు. ఈ నూతన పద్ధతుల్లోని పిల్లల్ని, చదువుతున్న పిల్లల్ని ఉద్యోగాల్లో పెట్టడం వలన మనకి ఐటీఐలోని ఈ ప్లేస్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని క్రేజ్ పెరిగి అడ్మిషన్స్ బాగా అవుతున్నాయండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, తర్వాత స్టీల్ ప్లాంటు, అలాగే నేవల్ డాక్ యార్డు, షిప్ యార్డు, అన్నిట్లో కూడాను అప్రెంటిస్ పడుతున్నాయి, ప్లేస్మెంట్లు పడుతున్నాయి. ఈ రోజు చూస్తే మిగతా అన్ని టెక్నికల్ కోర్సుల కంటేను ఐటీఐకి సంబంధించి చాలా ప్లేస్మెంట్స్లోని చాలా డిమాండ్